హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఒత్తులు ఎలా చేసుకోవాలి, అది ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో చూద్దామా రండి. ముందు దూదిలో ఉన్న చిన్న చిన్న నలకలు కానీ ఆకులు కానీ ఉంటాయి, అవన్నీ నీట్గా తీసేసుకోవాలి. దీన్ని మేము మా సైడ్ అయితే జడపత్రి అంటాము. ఎందుకంటే ఈ జడపత్రిలో ఒకే ఒక గింజ ఉంటుంది. ఆ గింజ మనం తీసేసుకోవాలి. ఆ గింజ కూడా చాలా అంటే ఎట్లా అంటే అట్లా గింజ తీసేయకుండా నెమ్మదిగా గింజ మాత్రమే తీయాలి, దూది మాత్రం అలాగే ఉండేటట్టు ఉండాలి. అలా తీసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒత్తులు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మధ్యలో తెగిపోకుండా ఉంటుంది. మనం లాగేటప్పుడు అది దారం వచ్చినట్టు వచ్చేస్తుంది. అందుకని గింజ తీసుకోవడం కూడా చూసి ఈ గింజ ఎలా తీయాలో ఒకసారి గమనించి అలాగే గింజ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మేము మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోస్ చేయగలము. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇట్లా మనకి ఎంత దూది కావాలో, అంటే ఒక మంత్ చేసుకుంటున్నామా లేకపోతే 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకేసారి చేసేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎక్కువ దూది అలా తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మేము మామూలుగా చేస్తున్నాను. అదో ఇప్పుడు దూది పట్టుకొని ఆ 2 వేలతో ఇలా లాగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దూది ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే మనము గింజ మాత్రం తీసాం కాబట్టి, దూది అలాగే ఉంది కాబట్టి దారం వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటుందో అనేసి. ఇంత ఈజీగా ఉంటుందా? ఇలా అయితే ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు మనము. మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ మన చేతులతో మనం చేసుకుంటే మనకి ఆనందమే వేరు కదా, ఆ సంతోషం ఆనందం అనేసి. కానీ జడపత్రి స్పెషల్ ఏంటో తెలుసా? ఆయిల్ కూడా చాలా తక్కువగా లాగుతుంది. ఫాస్ట్గా కాకుండా చిన్న సన్నగా ఒత్తి వేసినా కూడా చాలాసేపు వెలుగుతుంది. అదే మార్కెట్లో మనం ఒత్తులు తెచ్చి వేసుకున్నాం అనుకో, ఫాస్ట్గా ఆయిల్ లాగేసుకుంటుంది, లేకపోతే ఒత్తు చాలా గట్టిగా కూడా ఉంటుంది. ఈ జడపత్రి ఏంటి అంటే చాలా మెత్తగా ఉంటుంది దూది కూడా. ఆ జడపత్రికి దానికి మామూలు దూదికి తేడా అదే అండి. అట్లా నేను మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను. రెండు వేల మధ్యలో నలపాలండి. అది నలిపినప్పుడు కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు దారం లాగా వస్తుంది. ఒకవేళ మీకు వేళ్ళ మధ్యలో ఆ నలకపోతే ఏం చేస్తారు అంటే విభూతి తీసుకుంటారు కదా, విభూతి తీసుకున్నప్పుడు మళ్ళీ ఇలా చేస్తే అది గరుగు తగులుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనము ఇట్లా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుంటే మామూలుగా ఇప్పుడు 360 ఒత్తులు వెలిగించుకుంటాం కదా, దానికోసం అయితే కౌంట్ చేసుకోవాలి. రోజు ఇంట్లో మామూలుగా ఒత్తులు వేసుకోవడానికి చేసుకుంటే అవసరం లేదు. నేను ఇప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా 30 రౌండ్స్ వేస్తాను. ఒకటి వచ్చి ఈ 30 60 వస్తుంది. ఒక ప్యాకెట్ లాగా ఒక 60 వస్తుంది. చూడండి, మనం ఇట్లా రౌండ్ చేస్తున్నా కానీ అది తెగిపోవట్లేదు. ఇప్పుడు మనం అట్లా ఇట్లా తెంపేసుకున్నాము. అది మనం విడివిడిగా అయినా వేసుకోవచ్చు ఇంట్లో, రోజు ఒత్తులు వేసుకునేటప్పుడు అట్లా వచ్చేస్తాయి. అతుక్కోవు ఒకటి, కానీ విడివిడిగానే వచ్చేస్తాయి. మనం ఇప్పుడు 365 ఒత్తులు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అది ఆల్రెడీ నేను చేసి పెట్టున్నాను. వాటిని ఇలా కట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు. కొంతమంది 360 ఒత్తులు వెలిగిస్తారు, కొంతమంది 1000 ఒత్తులు వెలిగిస్తారు, కొంతమంది 1,00,000 ఒత్తులు వెలిగిస్తారు. ఇట్లా చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనుకుంటారో అన్ని ఒత్తులు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. ఇది మార్కెట్లో దొరికే ఒత్తులు. దానికోసం కడ్డీ పుల్ల కావాలి, అందుకని నేను ఒక పుల్ల కావాలి. నేను కడ్డీని ఇట్లా తీసేసి ఆ పుల్లని ఇలా యూస్ చేస్తున్నాను. మనకి ఇది మార్కెట్లో దొరుకుతాయి కదా మామూలుగా ప్యాకెట్లో, అలా అది కడ్డీ పుల్లని తీసేసాను.
మనం ఒత్తులు కావాలి అంటే చిన్న చిన్నవి వాటిని కట్ చేసుకోండి. ఒత్తులు కొంచెం కొంచెం తీసి పెట్టుకోవాలి పక్కన, ఎందుకంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. చిన్న చిన్నగా అలా నేను తీసి పెట్టుకున్నాను. మనకి ఎంత లావు కావాలి అనుకుంటే ఎక్కువ దూద్ తీసుకోండి, సన్నగా కావాలి అంటే కొంచెం దూద్ తీసుకోండి. మనం ఎంత పొడుగు కావాలన్నా కూడా దాన్ని మనం ఎంత కాటన్ క్వాలిటీ ఎంత తీసుకుంటామో అంత పొడుగు అంత సన్నగా మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి. పుల్లకి మధ్యలో చేస్తే ఇలా తీయడానికి కష్టం అవుతుంది, లాస్ట్ చేయండి అట్లా తీయడానికి వచ్చేస్తుంది. గట్టిగా రుద్దాము అంటే ఆ దూది ఒత్తి గట్టిగా అవుతుంది. కొంచెం సింపుల్గా అలా అనేసి అలా తీసేసాము అంటే మెత్తగా ఉంటుంది. అలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. దానికి కాటన్ అలా పెట్టి పుల్లతో పైన చేయబెట్టి ఇలా ప్రెస్ చేసాము అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు చూస్తే ఒక్కసారి చూస్తేనే ఇట్టే చేసేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు, కేవలం మనకి తెలీదు అంతే ఎలా చేసుకోవాలి అనేసి అంతే. మా సైడు శివరాత్రికి ముక్కాతి నోములు చాలా నోములు పట్టుకుంటారు. ఆ నోములకి ఈ దీపారాధన చేసేదానికి ఒత్తులు బాగా చేసుకుంటారు, అందుకని ఇలా చేసుకుంటాము మేము మా సైడు. ఈ ఒత్తులు చేసుకుంటే బదులు ఫస్ట్ మనం చేసాము కదా ఇట్లా దారం లాగుతూ, అవే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇదొక పుల్ల కావాలి, మళ్ళీ దూది అన్నీ విడివిడిగా తీసుకోవాలి, ఇది చాలా కష్టం కొంచెం. అది ఈజీగా ఉంటుంది, అది ట్రై చేయండి ఫస్ట్, చాలా ఈజీగా అనిపిస్తుంది అది కూడాను. కంప్లీట్ అయిపోయింది ఈ మోడలు. ఇప్పుడు మనము ఏంటంటే ముందు బాల్స్ చేసుకుందాము. గుండొత్తులు అంటారు కదా, అవి ఎలా తయారు చేసుకోవాలి అవి కూడా చెప్పేస్తున్నాను. గుండొత్తులకి ఫస్ట్ ముందు చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని బాల్స్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ చేసుకోండి. నేను కొంచెం చిన్నవి చేశాను, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి, దానికైతే ఏమి ఇబ్బంది లేదు. పెద్దవి చేసుకోవాలన్నా చిన్నవి చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్సే. అట్లా మళ్ళీ కాటన్ని కొంచెం కొంచెం తీసి పెట్టుకోవాలి. ఆ దూదిలో ఆ బాల్ లాంటిది పెట్టేసి
తర్వాత పైన ఇలా ప్రెస్ చేసి నలిపేస్తే అయిపోతుంది. దాన్నే గుండొత్తులు అంటారు. చాలా సింపుల్గా ఉంది కదండి. మనకు తెలియకే మనం మార్కెట్లో కొనుక్కొని వచ్చుకుంటున్నాము. మనకి తెలిసిందనుకో చాలా ఈజీ అండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడు ఎంత సింపుల్గా ఉందో అసలు. కొంచెం ఓపిక చేసుకుంటే చాలు, ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, అది తక్కువ ఖర్చుతో. ఇప్పుడు మనం మార్కెట్లో కొనాలి అంటే ఒక ప్యాకెట్ 35 రూపీస్, లేకపోతే 50 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో కొంచెం స్థలం ఉన్నదనుకో ఒక చెట్టు కూడా వేసుకోవచ్చు. కొంతమంది గుండొత్తులు అంటారు, బొడ్డొత్తులు అంటారు, ఒక్కో సైడ్ ఒక్కో విధంగా అంటారు. కంప్లీట్ అయిపోయింది, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. ఇంకొక మోడల్ వచ్చేసి పువ్వొత్తు అంటారు. కాటన్ తీసుకొని బాగా పల్చగా పరిచేసుకొని మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకుంటే దాన్ని పువ్వొత్తు అంటారు. పువ్వు లాగుంటుంది కాబట్టి పువ్వొత్తు అంటారు. ఇదేంటంటే మనం మధ్యలో ఒత్తు వేసుకొని వెలిగించుకోవాలి అంటే పువ్వొత్తు వేసుకుంటే మధ్యలో దీపం వెలుగుతుంది. మామూలు ఒత్తులు అంటే సైడ్కి వస్తాయి. ఒకవేళ మధ్యలో ఒత్తులు స్పెషల్ ఏంటంటే మధ్యలో ఒత్తేసామనుకో గాలి తోలినా కానీ తొందరగా కొండెక్కదు దీపం. అదే స్పెషల్ మధ్యలో ఒత్తి వేసుకుంటే. అట్లా పువ్వొత్తులైనా చేసుకోవచ్చు. మీకు ఏ ఒత్తులు నచ్చితే ఆ ఒత్తులు చేసుకోండి. ఏది